తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరికినీడి రాజలక్ష్మి డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదివిలో కొలువైన వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద హిందువులు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం కలుషితం చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లోతైన విచారణ జరిపి దోషులు శిక్షించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజలక్ష్మి సిరిగినేడి. మన హిందువుల దేవుడు, మరి కలియుగ దైవం, మన ఎలవేల్పు అయినటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిన నేపథ్యం మనకందరికీ తెలిసిన విషయమే. మరి అనేక అవశేషాలు, అంటే నెయ్యి కల్తీ జరిగింది. జంతు అవశేషాలను కలిపి మరి భక్తుల మనోభావాలను దెబ్బతీయటం జరిగింది. అంటే అంతకుముందు నందిని వాళ్ళు ఇచ్చేవాళ్ళ నెయ్యి. మరి ఆ రోజున జగన్ అండ్ కోవాళ్ళు ఈ రోజున ప్రసాదాన్ని భక్తులకు అందించారు అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి చర్య ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి మేము అడుగుతున్నాము. సదుపాయాలు లేక దాంట్లో ఒక టెస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే మిల్క్ ఫ్యాట్ గురించి కానీ, లేకపోతే అయోడిన్ వాల్యూస్ కానీ, మిగతా వాల్యూస్ టెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ నార్మల్ గా రావటం జరిగింది. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దీంట్లో కల్తీ జరిగింది. కొవ్వు అంటే